హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ముందుకి అఖండ 2 గురించి చెప్పడానికి వచ్చాను. మరి ముఖ్యంగా బోయపాటి శ్రీను నందమూరి బాలకృష్ణ కాంబో ఎలా ఉంటుందో మరొక్కసారి మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అఖండ 2 ట్రైలర్ రిలీజ్ అయ్యే దగ్గర నుంచి కొందరు పని పెట్టుకుండి ఇది రొటీన్ స్టోరీ, సేమ్ ఫార్ములా అంటున్నారు. సేమ్ ఫార్ములాటి బోయపాటి ఎన్బికే కాంబో అంటేనే ఒక మాస్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనం. ఏం కావాలో బోయపాటికి తెలుసు, జనానికి ఏ విధంగా నచ్చుతుందో అదే విధంగా నటించడం బాలకృష్ణ గారికి తెలుసు. మధ్యలో మనం దాన్ని పట్టుకుని ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. మనం మూల కాంబోలో చూద్దాం. సింహ తర్వాత లెజెండ్ వచ్చింది. లెజెండ్ సినిమా ఎంత హిట్ అయిందండి. లెజెండ్ టాలీవుడ్లోనే ఎక్కువ రోజులు ఆడిన సినిమా లెజెండ్. ఇప్పుడు కూడా అదే చరిత్రలో ఉంది. మరి సింహ తర్వాత అదే ఫార్ములా లెజెండ్ మరి హిట్ అవ్వలేదా? లెజెండ్ తీసే విధానం వేరు, సింహ తీసే విధానం వేరు. ఫార్ములా ఒకటి అవ్వచ్చు, అక్కడ స్టోరీ వేరు, ఇక్కడ స్టోరీ వేరు. లెజెండ్ తర్వాత మళ్ళీ అఖండ తీశారు. అఖండ సినిమా రిలీజ్ అయ్యే టైంలో అసలు సినిమా థియేటర్కి జనాలు వస్తారా రారా అన్న ఆందోళన ఉన్న సమయంలో ధైర్యం చేసి అఖండ సినిమా రిలీజ్ చేశారు. అది ఎంత పెద్ద హిట్ అయిందండి. దాదాపుగా 150 కోట్లు వచ్చి ఆ సినిమా హిట్తో మిగతా సినిమాలకి నమ్మకం కలిగించే సినిమా రిలీజ్ చేసుకోవచ్చు. మళ్ళీ జనం థియేటర్కి వస్తున్నారు. కరోనాను కూడా లెక్క చేయకుండా ఎంటర్టైన్మెంట్ చేయడానికి జనం థియేటర్కి వస్తున్నారని తెలుసుకుంటూ ప్రతి సినిమా తర్వాత పుష్ప రిలీజ్ అయింది. అలా తర్వాత సినిమా హిట్లు కొట్టాయి. మరి లెజెండ్ తర్వాత అఖండ కూడా సేమ్ ఫార్ములా. ఎందుకు హిట్ అయింది? అదే ఫార్ములా, కానీ ఆ స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. పరిస్థితులు వేరు, ప్రజెంట్ చేసే విధానం వేరు. అది మనం తెలుసుకోవాలి. బోయపాటి బాలయ్య బాబు సినిమా హిట్ అవ్వడానికి కారణం మెయిన్ రీజను మాస్ ఉంటుంది, మాస్ డైలాగ్ ఉంటాయి. జనం కోసం సినిమాలు తీస్తారు. ఏదో చిన్న మెసేజ్ ఇస్తాడు, అది జనాలకు ఉపయోగపడే మెసేజ్. అంతేగాని జనాలు మోసం చేసే సినిమాలు కాదు. బోయపాటి బాలయ్య సినిమాలు అంటే జనం కోసం ఏదో చిన్న మెసేజ్ ఇస్తుంటారు. అది తెలుసుకోవాలి మనం. ఈరోజు అఖండ 2 గురించి కూడా మన ఇష్టసరంగా ట్రోల్ చేసేస్తే అది కరెక్ట్ కాదు. సినిమాను మనం ఎవరు ఆపడం. సినిమా బాగుంటే ఆటోమేటిక్గా జనాల్లోకి వెళ్ళిపోతే ఎవరు ఆపలేరు. అది టెబుతూ పోతూ ఉంటుంది. అది ఏం చేయాలో అది చేసుకుంటూ పోతుంది. మధ్యలో మనమే ట్రోల్ అవుతాం. ఈ మధ్యన మొన్న ఎవరో మనకు తెలియదు కానీ రారో ఎవరో కానీ జాజికాయ సాంగ్ రిలీజ్ అవుతే ఈ పాట అంతా బూతులే అని చెప్పుకొస్తున్నారు.